కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతిపాడు మండలం ఈ గోకవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ కళ సాకారమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారంతో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో ఈ ఆలయ నిర్మాణం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని టీటీడీ నుండి నిధులు మంజూరయ్యేలా చేసిన కృషిని గ్రామస్తులు కొనియాడారు. ఈ నిధులతో పాటు గ్రామస్తులందరూ ఐకమత్యంతో కలిసి వచ్చి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. తాజాగా శాస్త్రోక్తంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. భజనలు, పూజా కార్యక్రమాలతో ఈ గోకవరం గ్రామం మారుమ్రోగింది. తమ గ్రామంలో ఇంతటి సుందరమైన ఆలయం నిర్మితమవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. స్వామివారికి మనం ఈరోజు జరుపుకున్నబడినది శ్రీరామచంద్ర స్వామి వారికి దివ్య ప్రతిష్టా మహోత్సవము మన గ్రామంలో ఈ గోకవరంలో ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగినది. ఈ రోజున స్వామివారిని నిన్న సంకల్పం చేసి స్వామివారికి జలాదివాసము, క్షీరాదివాసము చేశాము. అలాగే శయ్యాదివాసము కూడా చేశాము. ఇలాగే ఈరోజు స్వామికి అంకురారోపణ, మండపారాధన, దేవతలందరినీ కూడా ఆహ్వానించి మండపారాధన చేయించడం జరిగింది. అలాగే యజమానుల చేత వాస్తు హోమము, అలాగే సర్వదేవతా హోమము, రామచంద్ర స్వామికి హోమము జరపబడింది. అలాగే ఈరోజు స్వామికి దివ్య శాంతి కళ్యాణం కూడా చేయడం జరగబడింది. ఈ కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే గోదృష్టి బలిహరణ వేశాము. మనం చూడకూడదు కాబట్టి స్వామిని తేజస్సుని మనం తీర్చుకోలేం కాబట్టి ముందుగా గోదృష్టి అవన్నీ కూడా చేయడం జరిగింది. శ్రీమద్రమార్గోండ హరి ఓం, జై శ్రీరామ్. ఈ గోకవరం గ్రామంలో ఈ గ్రామంలో ఈ శ్రీరామ స్వామి ప్రతిష్టకు అలాగే ఆలయానికి తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫండ్ ఇచ్చి ఒక ట్రస్ట్ని ఏర్పరిచి ఆ ట్రస్ట్ ద్వారా మనకి ఫండ్నిచ్చి స్వామివారి ఆలయాన్ని అంగరంగ వైభవంగా కట్టి అలాగే స్వామిని మూర్తుల్ని ఎంతో చక్కగా ఎంతో తేజోమూర్తులుగా మనకి ఈ రాముల వారిని, లక్ష్మణుల వారిని, సీతాదేవిని, హనుమంతుడి వారిని పంపించడం జరిగినది. ఈ ప్రతిష్ట కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఈ గోకవరం సార్. అలాగే గత కాలం బట్టి ఎప్పటి నుంచో మాకు చిన్నది రామాలయం ఉండేది. దాని గురించి మనం ఎమ్మెల్యే గారి నుంచి చెప్తే తిరుపతి దేవస్థానం నుంచి మనకి ఇవ్వడం జరిగింది. ఆవిడకి అడగగానే మన గ్యాంట్ తెప్పించి 10 లక్షల రూపాయల గ్యాంట్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు మీ గ్రామ ప్రజలందరూ కలిసి కొంత గాంతో సహకరించుకొని మొత్తం అందరం కలిసి ఈ గ్రామంలో కట్టుకొని జరిగింది. ఈరోజు ఈ రామాలయం ఇక్కడ ప్రదేశ్ అయ్యి మనం చాలా ఆనందంగా చేసుకోవాలండి.